కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా గవర్నమెంట్ అని చెప్తుంది. అట్లాగే కాంగ్రెస్ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీసీలో ఉన్న మహిళలకు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోతుంది. న్యాయము మహిళలు అంటే మామూలుగా ప్యాసింజర్గా వాళ్ళకు జరుగుతుంది, కానీ ఒక ఉద్యోగస్తురాలుగా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మేము రిటైర్డ్ అయినాక మామూలుగా రావాల్సిన బకాయిలు 17 పిఆర్సీ లేట్గా చేశారు. ఆ పిఆర్సీ బ్యాలెన్స్ రిటైర్మెంట్ వాళ్ళకే ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు 21 పిఆర్సీ కూడా జరిగింది. వాళ్ళకి రేపు వచ్చే నెలలో కూడా కలుపుతున్నారు రెగ్యులర్ వాళ్ళకి. మరి రిటైర్మెంట్ వాళ్ళ సంగతిని మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకి మరి మా మీద దయ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మేము రోడ్డు మీదకి రాక తప్పలేదు. మాకు ఇంకా ఈఎల్స్ రావాల్సిన బ్యాలెన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇస్తారేమో అని ఎదురు చూసాము. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా ధర్నాకు వచ్చాము ఇక్కడికి. మార్చి వరకు మా ఎండి గారు క్లియర్ చేస్తామని చెప్పారు. మార్చి పోయింది, జూలై కూడా రావస్తుంది. ఇప్పటి వరకు మాకు ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ డబ్బులు వస్తే మేమేమన్నా ప్లాన్ ప్రకారము ఇప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని అప్పుల బాధతో ఉన్నాము. అవి వస్తే ఎవరికైనా ఇద్దామనుకుంటున్నాము, కానీ ఇప్పటి వరకు కూడా అవి రావట్లేవు. మేము అప్పులు తీర్చలేకపోతున్నాం. మాకు ఇంకొక 15 లక్షల దాకా రావాలి. ఆ 15 లక్షల బ్యాలెన్స్ ఉంది. ఇంకా అది వస్తే ఏదో ఒక అవసరానికి వస్తుంది కదా అని మేము దానికోసమే తిరుగుతూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. సరే అంటున్నారు, కానీ ఏది జరగట్లేదు. మరి మా అందు దయ ఉంచి గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ కనికరించి మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లిస్తే మేము వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాం. మేము 2000 మే 25 సార్, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఇవి వస్తే మేము మా పిల్లల చదువులకు కొన్ని పైసలు అప్పు చేసినాము. పెళ్ళిళ్ళకు కూడా ఇవి వస్తే చేసుకుందామని మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఏంటంటే ఇవి రాలేకపోవడం వల్ల మేము ఏం పని ముందుకు చేయలేకపోతున్నాము. గవర్నమెంట్కి ఒకటే వినతి చేస్తున్నాం, ఏంటంటే మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన మా బకాయిలు మాకు ఇవ్వవలసిందిగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. అంత ఎంప్లాయీ డ్రైవర్గా రిటైర్డ్ అయినాం 2021లో. గత ప్రభుత్వం మాకు గుండు సున్నా చేసింది ఆర్టీసీ కార్మికులుగా. ఈ ప్రభుత్వం మేము నమ్మకం మేము గెలిపించి రేవంత్ రెడ్డి గారు వారి మీద నమ్మకం మీద మేనిఫెస్టోలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు వాగ్దానం చేసారు 2017 నుంచి 2021 వరకు మీ పాత బకాయిలను చెల్లిస్తున్నాడు. గత ప్రభుత్వం 43 రోజులు సమ్మె అయితే 38 మంది జరిగిపోయినాం మేము. అయినా సమ్మె 43 రోజులు చేసాం, 53 రోజులు చేసాం. ఈ మొన్న కూడా సమ్మె ఈ గవర్నమెంట్లో అయితే 3 రోజులుగా విడ్రా, దానికి కృతజ్ఞతలు అభినందనలు. కానీ మా ముచ్చట మా ఊసు లేదు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. దయచేసి మా బకాయిలు 2017 నుంచి 2021 వరకు లెక్క చేసి రెడీగా ఉన్నాయి. ఆ డబ్బులు వెంటనే చెల్లించాలి. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగానే ఇవ్వండి. మీరు ప్రతి కార్మికులు ఇప్పుడు 65 ఏళ్ళ వయసు, మాకు తార్నాకాల మెడిసిన్ ఇస్తలేరు, మాకు పింఛన్లు లేదు, 2-3 వేలు పింఛనే. దయచేసి మీరు ఈ స్పందన చూసి రాష్ట్ర నలుమూల తెలంగాణ నలుమూలలో అందరు వచ్చింది. తెలంగాణ వచ్చింది సోనియమ్మ దైవాలను వచ్చింది, కానీ ఆ ఫలాలు మా ఆర్టీసీ కార్మికులు మాత్రం అన్ని వర్గాలకు చెందుతాయి. కానీ రిటైర్మెంట్ అయిన కార్మికులకు గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం నమ్మకంతో మీరు 2.5 సంవత్సరాలు వేడి చేస్తారో మీరు ఇస్తారని ఆశాభావంగా ఈరోజన్నా క్యాబినెట్ వరకు వెళ్ళాలని. ఇంత స్పందన అయితే ఎక్కడ కూడా ధర్నా మామూలుగా 10 మంది 5 మంది చేస్తారు, ఇందిరా పార్క్ దగ్గర వేస్తారు పోతారు. కానీ ఇంత స్పందన 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు, కానీ కింది వయసు వాళ్ళు లేరు. రిటైర్మెంట్ 60 ఏళ్ళకి అవుతాం, 70 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ దయచేసి ముఖ్యమంత్రి గారికి, రవాణా మంత్రి గారికి, ఎండి గారికి మేము విజ్ఞప్తి చేసి అంటే మాకు తక్షణమే బకాయిలు మాకు ఇచ్చే పైసలు ఇవ్వండి, మీరు అదనంగా ఇవ్వకండి. మా గత ప్రభుత్వం ఇవ్వలేదు, పేసుకెళ్ళి ఇవ్వలేదు. మా గత ప్రభుత్వం మోసం చేసింది, 9 ఏళ్ళు మోసం చేసింది. మేమే నమ్మకం మేము గెలిపించి మీరు అన్నారు మీరు ఇస్తామని అన్నారు. ఆ లెక్క ప్రకారంగానే మాకు లెక్క చేసి రెడీగా ఉన్నాయి. మీరు ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు అవి మాకు లెక్క కూడా చేయించారు, రవాణా మంత్రి గారు చేయించారు, చీఫ్ సెక్రటరీ గారు చేయించారు. లెక్కలు చేసి ఉన్నాయి, మాకు డబ్బులు ఇవ్వాలని కోరుతాను. ముఖ్యమంత్రి గారికి నమస్కారము, మా కార్మిక శాఖ మంత్రికి నమస్కారము, మా రోడ్డు రవాణా సంస్థ మంత్రి గారికి నమస్కారము, అందరు మంత్రులకు కూడా నమస్కారము. మా బాధ ఏంటంటే మేము రిటైర్ అయిన వాళ్ళం దాదాపు 10,000 చిలుకున్నాము. దాదాపు అందులో 350 మంది చనిపోయినరు. మా కష్టాన్ని మా ఫలితాన్ని మాకు ఇప్పించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఆర్టీసీలో మేము జీవిస్తున్నాము, చాలా సంతోషంగా 33 సంవత్సరాలు ఉద్యోగం
చేసుకున్నాము. మా సంస్థ బాగుపడ్డది అప్పట్లో. ఇప్పుడు సంస్థలు కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి రావాల్సింది లేదు. మా సంస్థలో సంపాదించిన పైసలు ఆస్తులు ఉన్నాయి. మాకు ఆస్తులు అమ్మైనా సరే మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. 350 మంది చనిపోయినారు. వాళ్ళ బాధ మీకు తెలుసుకోవాలి. మీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు. మీ తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటే మీకు ఎంత బాధపడతారో మేము కూడా మీ తల్లిదండ్రులు అంట్లో అవసరము. మాకు 2017 పే స్కేల్ యొక్క ఏరియర్సు 50% రావాల్సిన ఏరియర్సు, తర్వాత 2021 ఏరియర్సు తొందరగా ఇప్పించగలని కోరుచున్నాం. 37 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉన్నాము. మాకు రావాల్సిన 2017 ఏరియాస్ మాకు రావాలి. మాకు ఇంతవరకు ఇవ్వడం లేదు. 2017 ఏరియాస్ రావాలి, 2021 ఏరియాస్ రావాలి. మాకు దాదాపు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల దాకా రావాల్సి ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో ఒక జీవో విడుదల చేసిండు. తల్లిదండ్రులు పిల్లలను చూడకుంటే వారికి పిల్లల జీతం నుండి కట్ చేసి 10% కట్ చేసి డైరెక్ట్ వారి అకౌంట్లో వేయాలన్నారు. మరి ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి గారు మా బాధ ఏంటి? మేము మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే. మరి మేము ఇప్పుడు బాధపడుతున్నాము. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? అటు గవర్నమెంట్ చూస్తలే, ఇటు మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు. కాబట్టి మా బాధ ఎవరికి చెప్పాలి? మరి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి గారే మొన్న జీవో ఇష్యూ చేసింది కదా, మాకు ఏ జీవో ఇష్యూ చేస్తారో చేయండి. మరి మాకు ఎవరు జీతాలకి కట్ చేస్తారా? అటు మేనేజ్మెంట్ జీతాలు కట్ చేస్తారా? మీరు జీతాలు కట్ చేసుకొని మాకు రావాల్సిన మాకు బకాయిలు ఇవ్వండి. మేము చాలీసార్లు జీతాలతో చేసినాం. దాదాపు 450 రూపాయలు బేసిక్తో చేసినాం. నెలకు 1000 రూపాయలు జీతంతో చేసినాం. రాష్ట్ర మూమెంట్లో జీతా వచ్చే మూమెంట్లే ఒక స్టేజ్కి వచ్చే మూమెంట్ రిటైర్డ్ అయిపోయినాము. మేము దాదాపు రిటైర్డ్ అయిపోయి 7-8 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సిన బకాయిలు రావడం లేదు. మేము ఇప్పటికీ 3వ సారి 4వ సారి ఈ దీక్ష పెట్టడం జరిగింది. అయినా మాకు మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. అటు గవర్నమెంట్ అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మమ్మలను మీ తల్లిదండ్రులలాగా భావించి మాకు రావాల్సిన బకాయిలను మాకు చెల్లించవలసిందిగా కోరుచున్నాము.